హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్ వైబ్స్ విత్ తెలుగమ్మ ఈ ఛానల్. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని రత్నగిరి పర్వతంపై వెలిసి ఉన్న అన్నవరం గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత అత్యంత ప్రసిద్ధమైన విష్ణు ఆలయంలో ఒకటిగా భావిస్తారు. అయితే ఈ ఆలయం పురాణ గాథ మనం చూసినట్లయితే మనకి మేరు పర్వతుడు అండ్ వాళ్ళ భార్య మేనకాదేవి భగవంతుని అనుగ్రహం కోసము తీవ్రమైన తపస్సు చేసి ఇద్దరు కుమారులను కంటారు. పెద్ద కుమారుడు పేరు భద్రుడు, అతడే తర్వాత భద్రాచల పర్వతంగా ప్రసిద్ధి పొందారు. రెండవ కుమారుడు రత్నాకరుడు, ఇతడే తరువాత రత్నగిరి పర్వతంగా మారాడు. సో రత్నాకరుడు ఘోర తపస్సు చేసి సముద్ర తీరానికి దగ్గరగా తపస్సు ఆరంభించిన తర్వాత తన తపస్సు ద్వారా ప్రజలందరికీ సత్యం ధర్మం నేర్పించే దేవుడు నా మీద నివాసం ఉండాలని కోరుకున్నారు. సో ఈ రోజున మనం రత్నగిరి కొండపై వెలిసిన అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయం అయితే మనం సందర్శించుకుంటున్నాము. అయితే ఆలయ ప్రతిష్ట 1891లో శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున ముఖ నక్షత్రం నాడు జరిగింది. ఇంకా మూర్తి ప్రతిష్ట కథ కూడా ఒకటి ఉంది. అన్నవరంలో ఒక బ్రాహ్మణుడు ఇరంకి ప్రకాశం అనే భక్తుడు, ఇలాగే ఇనుగంటి వెంకట రామారాయుడు గారు అనే స్థానిక రాజు ఇద్దరి స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చారని చెబుతారు. దర్శనమిస్తూ నేను ఈ రత్నగిరి పర్వతం మీద ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారు. సో వారు కలిసి అక్కడ త్రవ్వగా అంకుడు చెట్టు కింద నుండి స్వామి విగ్రహం కనబడింది. తర్వాత అక్కడే ఆలయం నిర్మించారు. టీ షర్ట్స్ షార్ట్స్ అయితే ఇక్కడ ఎలా చేయరు, పంచే కండువా షర్ట్ అండ్ లేడీస్ లైక్ మై అటాక్. ఇక ఆలయ నిర్మాణానికి వస్తే ఇదంతా ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఆలయ గర్భగృహంలో మూర్తి 3 దేవతా స్వరూపాల సమ్మేళనంగా ఉంటుంది. కింద భాగం బ్రహ్మకు, మధ్య భాగం విష్ణుకు, పై భాగం ఈశ్వరుడుకు సూచికగా ఉంటుంది. అందువల్ల ఈ ఆలయాన్ని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఆలయ నిర్మాణం రథం ఆకారంలో ఉందని అంటారు. మూలల్లో చక్రాల రూపం చెక్కబడింది. ఇక్కడ ప్రతిరోజు శ్రీ సత్యనారాయణ వ్రతం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ వ్రతం చేయడానికి వస్తారు. ఈ వ్రతం కోసం మనం 6 టెంకాయలు, 6 వక్కలు, అలాగే తమలపాకులు ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ వివిధ రకాలుగా వ్రతం టిక్కెట్లు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ టెంకాయలు, పూజకు కావాల్సిన పువ్వులు, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకుని లోపలికి వెళ్తున్నాను. ఇక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ మధ్యలో మనకి ఒక ఫోటోగ్రఫీ అనేది పెట్టారు. ఈ ఫోటోగ్రఫీ కూడా మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ దేవాలయం విశిష్టత సాధారణ మనుషులకు కూడా అర్థం అయ్యేలా ఉండడం కోసం ఇక్కడ కొన్ని ఫొటోస్ రూపంలో వాటికి ఆ పురాణ కథ వృత్తాంతం ఇక్కడ వివరించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అనేది విష్ణు భక్తులకు మాత్రమే కాకుండా శైవ వైష్ణవ సమన్వయానికి చిహ్నంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. రత్నగిరి పర్వతంపై విరాజిల్లే ఈ స్వామి భక్తుల మనసులను శాంతి ఆనందాలతో నింపుతాడు అనేది ఈ సత్యనారాయణ స్వామి యొక్క గొప్పతనము. ఇది రత్నగిరి పర్వతంపై ఉన్న ఆ పావన స్థలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ స్వామి రూపం త్రిమూర్తుల సమ్మేళనం. ఇక్కడ జరిగే వ్రతం లక్షలాది మంది భక్తులకు జీవన శాంతిని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ రత్నగిరి పర్వతం అవతారం అనేది మరొక అంశం. విష్ణు వాక్యానుసారం రత్నాకరుడు తన తపస్సు పూర్తి చేసి తన దేహాన్ని దానంలో ఇచ్చి పర్వత రూపం పొందాడు. అతని ఆత్మ పవిత్ర శక్తిగా నిలిచి అదే రత్నగిరి పర్వతం అయింది. తరువాత శతాబ్దాల తర్వాత ఆ పర్వతం పైనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి స్వయంగా దర్శనమిచ్చి అక్కడ ఆలయం స్థాపించబడింది. అదే నేటి అన్నవరం దేవాలయం. సో ఇక్కడ చాలా చక్కగా నేను ముందు చెప్పిన పురాణ కథని ఇక్కడ ఫొటోస్ రూపంలో టెంపుల్ వారు మన ముందు ఉంచారు. సాధారణమైన భక్తులకు కూడా ఇది ఎంతో ఈజీగా అర్థమైపోతుంది. సో నేను చెప్పాను కదా, అక్కడికి రత్నగిరి కొండపైకి రాజుగారు రావడం, వెంకటరామరాజు గారు, అలాగే
ఆ బ్రాహ్మణుడు భక్తుడు ఎవరైతే ఉన్నారో వచ్చి తవ్వడం, మూర్తిని బయటకు తీయడం, ఆ మూర్తిని ఆలయంగా ఫస్ట్ తొలిత ఆలయం ఎలా ఉంది, దాన్ని ఎలా నిర్మించారు అనేది ఇక్కడ చాలా చక్కగా ఫొటోస్ రూపంలో మనందరికీ అర్థమయ్యేలాగా పెట్టారు. ఇంకా నేను ఈరోజు జస్ట్ నేను ఒక 3000 రూపీస్ అన్నవర వ్రతం ఎలా చేసుకోవాలి, ఇక్కడ వ్రత కథ ఏంటి అని మా పంతులు గారు మీకు అంతా వివరించి చెప్తారు. ఆయన ఉద్ధరణి పాత్రలో నీళ్లు తెమ్మన్నారు. ఈ పార్ట్ 2గా వ్రత కథని నేను అప్లోడ్ చేయబోతున్నాను. మీలో ఎంతమంది ఈ వ్రత కథ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎంతమంది అన్నవరం సందర్శించారో కూడా కామెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ. మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ సమ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.